హ్యాపీ దీపావళి ఎవ్రీవన్. మీరు ఒక విషయం చెప్పండి, మన కల్చర్ని మనం మీనింగ్ఫుల్ సెన్స్తో క్యారీ చేయాలా, ఆర్ మన కల్చర్ కూడా అందరిలా బ్లైండ్ బిలీఫ్గా ముందుకెళ్ళాలా? బ్లైండ్గా బిలీవ్ చేస్తూ మీరు ఏం చేసినా అది సనాతన ధర్మంకి ఇన్సల్ట్. ఎందుకంటే దిస్ ఈజ్ ల్యాండ్ ఆఫ్ సీకర్స్, నాట్ బిలీవర్స్. మనం ఏం చేసినా ఒక డీప్ సెన్స్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. దీపావళి అంటే అందరికీ క్రాకర్స్ తెచ్చాం, కాల్చాం, అయిపోయాయి. ఈ క్రాకర్స్ ఎక్సైట్మెంట్ పిల్లలకు ఉంటే తప్పులేదు, కానీ మనకి రియల్ పర్పస్ తెలిసి ఉండాలి. ఎందుకంటే రేపు వాళ్ళకి చెప్పాల్సింది మనమే. మన కల్చర్ ఎప్పుడూ ఒకరి మరణాన్ని సెలబ్రేట్ చేయదు. అది రావణాసుడైనా నరకాసుడైనా ధర్మం యొక్క గెలుపుని సెలబ్రేట్ చేస్తాం. లైట్ ఓవర్ డార్క్నెస్, దీనికి సింబాలిజమే ఈ దీపం. నరకాసురుడు భూదేవికి వరహస్వామికి పుట్టినవాడు. అతనికి బ్రహ్మ వరం ఉంది, తన తల్లి మాత్రమే తన్ని సంహరించగలదు అని. ఇంకప్పటి నుండి తనకి ఈగో ఎక్కువై ఎవడు నన్ను ఏం చేయలేడన్న ధైర్యంతో అందరినీ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు. భూదేవి స్వరూపమైన సత్యభామ ఆయన్ని సంహరించింది. తను చనిపోతున్న టైంలో తన ఈగో కూడా చనిపోయి ఈ రియలైజ్ ద ట్రూత్. తన చివరి కోరిక కోరింది ఏంటో తెలుసా? దట్ పీపుల్ షుడ్ సెలబ్రేట్ దిస్ డే యాజ్ విక్టరీ ఆఫ్ లైట్ ఓవర్ ఈవిల్. అతనిలా మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ని మనం డిస్ట్రాయ్ చేసి మనలో లైట్ని వెలిగించాలి అని సింబాలిక్గా మనం దీపం వెలిగిస్తాం. అండ్ ఆల్సో రామాస్ రిటర్న్ కూడా. 14 years ఆఫ్ ఎగ్జైల్. ఈ 14 years రాముడు లాంటి రాజు లేకుండా ఆ ప్రజలు ఎంత బాధతో ఉండుంటారు. ఫైనల్లీ రాముడు మన దగ్గరికి వస్తున్నాడన్న సంతోషం. జస్ట్ ఇమాజిన్ హౌ హ్యాపీ దే మస్ట్ హ్యావ్ బీన్. రామ మందిరంని తిరిగి సాధించామని సంతోషం మనకింతుంటే ఆ రాముడే తిరిగి వస్తున్నాడన్న జనాల సంతోషం ఏ రేంజ్లో ఉండాలి. రాజ్యం మొత్తం లైటింగ్తో వెలిగిపోయి ఉంటుంది. వాళ్ళు ఎంత హ్యాపీ అయ్యారంటే అది జరిగి thousands of years అయినా ఇప్పటికీ మనం ఆ రోజు దీపాలు పెడుతున్నాం. ఒక మనిషి మంచిగా బతికితే దేవుడు అనే ధర్మం మనది. అలాంటి మనిషిని thousands of years అయినా సెలబ్రేట్ చేసే ధర్మం మనది. మనం వెలిగించే ప్రతి దీపం వెనక మన మైండ్లో, హార్ట్లో ఈ నిజం ఉంటే ఆ దీపం కేవలం నూనె అగ్గిలా కాకుండా మనలో ఫైర్ని నింపే టూల్గా మారుతుంది. మరీ ముఖ్యంగా మన కల్చర్లో డివోషన్ మాత్రమే కాదు, సైన్స్ కూడా ఉంటుంది అని మర్చిపోవద్దు. ఈవెన్ దిస్ దివాళీ, నరకాసురుడ డెత్, రామాస్ రిటర్నే కాదు, ఈ దివాళీ వెనక ఒక సైన్స్ కూడా ఉంది, పీపుల్స్ వెల్ బీయింగ్ కూడా ఉంది. దిస్ ఈజ్ ద స్టార్టింగ్ టైమ్ ఆఫ్ వింటర్. ఎర్త్ మీద ఉండే లైఫ్ ఏదైనా కానీ వింటర్లో హైబర్నేట్ అవుతాయి. ఎవ్రీ క్రియేచర్ ఎక్స్పీరియన్సెస్ సమ్ స్లో డౌన్ ఆఫ్ లైఫ్ ఇన్ వింటర్స్. మనం కూడా కొంచెం డల్ అవుతాం, మన బాడీ మెటబాలిజం కూడా కొంచెం స్లో అవుతుంది. అంతేకాదు, ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు కానీ న్యాచురల్ డెత్స్ అంటే ఓల్డ్ ఏజ్ డెత్స్ ఎక్కువగా వింటర్లోనే అవుతాయి. సో ఈ వింటర్ ఎఫెక్ట్ మన మీద పడకూడదని, దానికి అగెయిన్స్ట్గా ఫైట్ చేయాలి అని గుర్తు చేసేది ఈ దివాళీ. దివాళీ అంటే ఒకప్పుడు ఫుల్ లైట్స్, ల్యాంప్స్, మ్యూజిక్, డ్యాన్స్, పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తూ వీలైనంతగా అందరినీ యాక్టివ్గా ఉంచడానికి ట్రై చేసేవారు. ఇప్పుడు డ్రమ్స్, డోల్స్ ఉండేవి, దాని ప్లేస్లో ఇప్పుడు మనకి క్రాకర్స్ వచ్చాయి. మనం డల్ అవ్వకూడదు, స్లో అవ్వకూడదు, ఈ వింటర్ని కూడా వైబ్రెంట్గా క్రాస్ చేయాలి అని గుర్తు చేసేదే ఈ దీపావళి. మనం ఏం చేసినా అందులో ఉన్న తప్పుని మాత్రమే హైలైట్ చేసేవారు ఈ మధ్యన చాలా ఎక్కువయ్యారు. వాళ్ళకి మన ఎమోషన్ తెలీదు, మన కల్చర్ తెలీదు, మన ఆలోచన తెలీదు. అలాంటి వాళ్ళ మాటల్ని మన క్రాకర్ సౌండ్తోనే మాయం చేద్దాం. వాళ్ళు వీళ్ళు చెప్పారని కాదు, మీకు జెన్యున్గా ఈ పొల్యూషన్ కన్సర్న్ ఉంటే మీరు కాల్చకండి, కానీ పిల్లల నుండి మాత్రం ఈ ఎక్సైట్మెంట్ని దూరం చేయకండి. వాళ్ళకి ఈ ఎక్సైట్మెంట్ ఇచ్చి మనం దీపావళి ఎందుకు చేసుకుంటామో చెప్తే కొంచెమైనా వింటారు. అది లేకుండా చెప్పామనుకోండి, నాకెందుకు ఇదంతా అంటారు. సో వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి. మీరు కాల్చే ప్రతి క్రాకర్ మీకు రాముడి గుర్తు చేయాలి. మీరు వెలిగించే ప్రతి దీపం మీలో వెలుగుని నింపాలి. మీరు ఎవరి లైఫ్ అయితే దివాళీలా వైబ్రెంట్గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయండి. అండ్ ఆల్సో హిట్ ఫాలో ఆర్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.